హలో ఎవ్రీవన్. కరెంట్ అఫైర్స్‌లో భాగంగా మనం పాలిటీలో 2024 జూలై నెలకు గాను ఏమేమి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నవి అనేది ఈ వీడియోలో మనం చూడబోతున్నాము. ఈ కరెంట్ అఫైర్స్ మనకి పీఐబీలో నుంచి లేదంటే ద హిందూలో నుంచి అండ్ విజన్ ఐఏఎస్ నుంచి ఇలాంటి పెద్ద పెద్ద ఇంపార్టెంట్ సోర్సెస్ జెన్యూన్ అథెంటిక్ సోర్సెస్‌లో నుంచి మనం కంపైల్ చేసి తీసి మీకు ఒక పీడిఎఫ్ రూపంలో ఏవైతే అవసరమో వాటి వరకు, ఏవైతే అనవసరమో అవి తీసేసి మీకు గుర్తుండేలాగా విత్ కోడింగ్ విత్ ఇమేజెస్ నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అయితే ఈ వీడియోకి సంబంధించి పీడిఎఫ్ మనకి ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఎవరైనా కావాలనుకుంటే ప్రింటబుల్ ఫార్మాట్ అండ్ ఈ ఇమేజెస్ పీపీటీ ఫార్మాట్ కూడా నేను మీకు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేసి ఉంచాను. ఎవరైనా కావాలనుకుంటే తీసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మొత్తం పాలిటీకి సంబంధించి లేదంటే ఏపీపీఎకి సంబంధించి ఏ కోర్స్ కావాలన్నా సరే విత్ కోడింగ్ విత్ యానిమేషన్స్ మీకు గుర్తుండేలాగా లైఫ్లో మర్చిపోలేనంత విధంగా నేను కోడింగ్ ఇమేజెస్తో కోర్సెస్ రన్ చేస్తూ ఉన్నాను. మన యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, లేదా మన వెబ్సైట్ అయినా విజిట్ చేసి ఆ కోర్సెస్ ఏమో ఉన్నాయి, మీ ఎగ్జామ్కి ఏమేమి యూజ్ అవుతాయి అనేది చూసుకొని మీరు కావాలి అనుకుంటే బై చేసుకోవచ్చు. సో ఫస్ట్ న్యూస్ గురించి చూసుకున్నాం అనుకుంటే స్పెషల్ ప్యాకేజెస్ మీద ఒక న్యూస్ ఒకటి సర్క్యులేట్ అవుతా ఉంది. ఏంటయ్యా అంటే ఎప్పటిలాగే ప్రతి నెలలాగే మనకి ఆంధ్రప్రదేశ్ సంబంధించి సెంట్రల్ లెవెల్లో 1-2 న్యూస్లు మినిమం హైలైట్లో ఉన్నాయి. ఈ నెలకు సంబంధించి చూసుకుంటే మనకి స్పెషల్ ప్యాకేజెస్ సంబంధించి మన చీఫ్ మినిస్టర్ ఆఫ్ బీహార్ అండ్ ఆంధ్రప్రదేశ్కి ఏమొచ్చినాయి అంటే మనకి స్పెషల్ ఫినాన్షియల్ ప్యాకేజెస్ రిలీజ్ అయినాయి. దీంట్లో బడ్జెట్ 2024-25లో మనకి స్పెషల్ ప్యాకేజెస్ వచ్చినాయి. రైట్. సో దీన్నే మనకి స్కీమ్ రూపంలో మాట్లాడుకున్నాం అంటే పూర్వోదయ, వికాస్ భీ, విరాసత్ భీ అని చెప్పి ప్లాన్ ఫర్ ఎండోమెంట్ రిచ్ స్టేట్స్ ఇన్ ద ఈస్టర్న్ పార్ట్స్ కవరింగ్ బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఒడిస్సా అండ్ ఆంధ్రప్రదేశ్. ఈ ప్లాన్ని కోడ్ చేసుకుంటూ వాళ్ళకి స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చాము అని చెప్పి మనకి సెంట్రల్ గవర్నమెంట్, ఇండియా గవర్నమెంట్ చెప్పింది. అయితే ఆంధ్రప్రదేశ్కి చూసుకుంటే 2014 ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఒకటి ఫామ్ అయింది. దేనికి సంబంధించి అంటే ఆంధ్రప్రదేశ్లో నుంచి తెలంగాణ వేరుపడి తెలంగాణ స్టేట్ అనేది ఒకటి ఆవిర్భావం చెందింది. అయితే దీనికి సంబంధించి లాస్ట్ మంత్ చూసుకున్నాం అనుకుంటే ఈ నెల జూలై 1వ తారీఖుకి ఈ సంబంధించి మనకి 10 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది. ఈ స్టేట్ తెలంగాణ స్టేట్గా మారి 10 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది. అదొక న్యూస్ లాస్ట్ మంత్ ప్యాకేజ్లో మనం లాస్ట్ మంత్లో చెప్పున్నాము. అయితే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ఏం చెబుతుందయ్యా అంటే మనకి ఫినాన్షియల్ సపోర్ట్ ఆఫ్ 15,000 crores విల్ బి అరేంజ్డ్ ఫర్ 24-25 అని చెప్పి రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉంది. దాని తర్వాత పోలవరము యూనియన్ ప్రాజెక్టు, సెంట్రల్ లెవెల్ ప్రాజెక్టు, మా పోలవరాన్ని మొత్తాన్ని కంప్లీట్ చేస్తాము అని చెప్పి రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఒకటి పొందుపరిచారు. దాని తర్వాత మన విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఏదైతే ఉందో ఆ కారిడార్ని డెవలప్ చేయడానికి, దాని తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాటర్కి సంబంధించి, పవర్కి సంబంధించి, రైల్వేస్, రోడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ డెవలప్ చేస్తాము అని చెప్పి మనకి ఈ స్పెషల్ ప్యాకేజ్లో మనకి ఎవరైనా ఏపీపీఎస్సీ స్టూడెంట్స్ వాచ్ చేస్తున్నారు అంటే వాళ్ళకి ఈ ఫ్యాక్ట్స్ ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ మీకు సిలబస్లోనే ఏపీ హిస్టరీలో క్లియర్గా ఉంది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ గురించి చదవడానికి. దాని తర్వాత చూసుకుంటే ఈ స్పెషల్ ప్యాకేజ్ అనేది వాళ్ళు ఇవ్వాల్సిన రూల్ ఏం లేదండి. అది ఓన్లీ డిస్క్రిటరీ, వాళ్ళ విచక్షణగా వాళ్ళు కావాలి అనుకుంటే ఇవ్వచ్చు, లేదంటే ఇవ్వకపోవచ్చు కూడా. మనం డిమాండ్ చేయడానికి ఏం లేదు. స్పెషల్ ప్యాకేజ్ కానీ స్పెషల్ స్టేటస్ కానీ డిమాండ్ చేయడానికి లేదు. అది వాళ్ళ డిస్క్రిటరీ, మన రైట్, మన హక్కు అయితే కాదు. మనం జస్ట్ అడుగుతాము, వాళ్ళు ఇస్తారా ఇవ్వరా అనేది వాళ్ళ ఇష్టం. అది సెంట్రల్ గవర్నమెంట్కి కానీ స్టేట్ గవర్నమెంట్కి కానీ ఆర్టికల్ 282 పవర్ ఇస్తుందండి. ఈ డిస్క్రిటరీ గ్రాంట్స్ ఏవైతే స్పెషల్ ప్యాకేజ్ కానీ ఇవన్నీ ఇవ్వడానికి ఆర్టికల్ 282 మనకి స్టేట్కి సెంట్రల్కి పవర్ ఇస్తుంది. ఏం పవర్ ఇస్తుందయ్యా అంటే టు మేక్ ఎనీ గ్రాంట్, ఏ గ్రాంట్ అయినా ఫర్ పబ్లిక్ పర్పస్, డెవలప్మెంట్ కోసం అని చెప్పి పబ్లిక్ పర్పస్ ఎవరికైనా గ్రాంట్ ఇవ్వచ్చు అని చెప్పి స్పెషల్ గ్రాంట్స్ ఆర్టికల్ 282 చెబుతుంది. రైట్. సో ఆడిటింగ్ ఆఫ్ లోకల్ బాడీస్ సంబంధించి చూసుకుంటే మనకి లోకల్ బాడీస్ పంచాయతీరాజ్ ఏదైతే ఉందో మనకి 73-74 రాజ్యాంగ సవరణ ప్రకారం పంచాయతీరాజ్ అండ్ మున్సిపాలిటీస్ మనకి స్టార్ట్ అయినాయి. దానికి సంబంధించి చూసుకున్నాము అంటే రీసెంట్లీ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆడిట్ ఆఫ్ లోకల్ గవర్నెన్స్ ICAL ఇనాగ్రేట్ చేశారు. ఎక్కడి నుంచి అనుకుంటూ చూసుకుంటే రాజ్కోట్లో స్టార్ట్ అయింది, గుజరాత్లో. ఏంటయ్యా దీనికి సంబంధించి న్యూస్ ఏంటయ్యా అంటే మనకి నార్మల్గా సెంట్రల్ బాడీస్ మన ఏదైతే పంచాయతీరాజు మన మున్సిపాలిటీస్కి ఆడిట్ ఎవరు చేస్తారయ్యా అంటే మనకి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అని చెప్పి ఒక బాడీ ఉంది, CAG, రాజ్యాంగబద్ధమైన బాడీ. ఆ బాడీ ఏం చేసిందయ్యా అంటే మనకి ఈ ఆడిట్స్ ఇవన్నీ నిర్వర్తిస్తూ ఉంటుంది.
కానీ మన గుజరాత్‌లో ఏం చేశారంటే ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఏదైతే ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆడిట్ ఆఫ్ లోకల్ గవర్నెన్స్ అని చెప్పి ఏదైతే బాడీ ఉందో, ఆ బాడీతో గుజరాత్ రాజ్‌కోట్ వాళ్ళు ఆడిట్ చేపించుకున్నారు. ఎందుకు చేపించారు అంటే ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అండి. మనం చూసుకుంటే ఇది ఇండియాలో మనకి ఫస్ట్ ఇన్ ద కంట్రీ అండ్ ఎయిమ్స్ టు సెట్ గ్లోబల్ స్టాండర్డ్స్ ఉంటాయండి. వీళ్ళ ఆడిట్‌లో గ్లోబల్ స్టాండర్డ్స్ ఉంటాయి. ఈ కాగ్ అనేది కూడా మన ఇండియాదే కదా! కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కూడా మన ఇండియాలోదే కదా! సో, ఇండియా లెవెల్‌లో ఇండియాకే ఆడిట్ చేపించుకున్నాము అంటే, మనలో మనం ఆడిట్ ఏం చేపించుకుంటాము? అంతే కదా! ఇప్పుడు దొంగల్ని పట్టుకోవాలంటే ఎవరు రావాలి? బయట నుంచి పోలీసులు రావాలి. దొంగలో నుంచి ఇంకో దొంగ ఆడిట్ చేస్తే ఎలా ఉంటుంది? అంటే నేను ఇక్కడ ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు. సో, మనలో మనమే ఆడిట్ చేసుకోవడం కరెక్ట్ కాదు కదా! ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో బయట నుంచి ఆడిట్ చేపిద్దాము అనే థాట్‌లో వీళ్ళేం చేశారయ్యా అంటే, బయట నుంచి ఒక ఆడిట్ కంపెనీని పిలిపించి వాళ్ళ చేత ఆడిట్ చేపిచ్చారు. ఆడిటింగ్ లోకల్ గవర్నెన్స్ బాడీస్. ఓకే. సో, మనకి ఇక్కడని కాదండి. మనకి వేరే స్టేట్స్‌లో, వేరే కంట్రీస్‌లో చూసుకున్న ఇలాంటి పద్ధతే నిర్వర్తిస్తూ ఉంటారు. మన ఇండియాలో మాత్రం మన రాజ్యాంగం అయితే కాగ్, సీఏజీ కాగ్. మన కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరలే ఈ ఈ బాడీ అన్ని బాడీస్‌ని లోకల్ పంచాయతీరాజ్ బాడీస్ గాని, ఏ బాడీనైనా కాగే ఆడిట్ చేస్తూ ఉంటుంది. ఓకే. దీనికి సంబంధించి చూసుకుంటే మనం ఆల్రెడీ చెప్పాము. 73, 74 రాజ్యాంగ సవరణ ప్రకారం 1902లో ఏదైతే జరిగిందో, ఆ సవరణ ప్రకారం మనకి పార్ట్ 9 అనేది ఒకటి తీసుకొనొచ్చారు. పార్ట్ 9లో 11థ్ షెడ్యూల్‌లో తీసుకొనొచ్చారు. పార్ట్ 9లో షెడ్యూల్ 11లో తీసుకొనొచ్చి ఇచ్చారు. ఏంటయ్యా ఇది అంటే మనకి పంచాయతీరాజ్ లోకల్ గవర్నెన్స్‌లో ఆడిట్ జరగాలి అని చెప్పి అందులో ఒక క్లాస్ కిందగా మాట్లాడుకుంటాము. రైట్. సో, ఎలా గుర్తుపెట్టుకుంటాం సార్ ఈ గుజరాత్ స్పెషల్ ఆడిట్ అనేది ఎక్కడ జరిగింది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ జరిగింది అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌కి తీసుకొని వెళ్ళాలి అంటే అది మోడీ గారి రాజ్యం అయ్యే ఉండాలి. ఓకే. గుజరాత్ నుంచి మోడీ గారు ఉన్నారు కాబట్టి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో కూడా అక్కడ ఏం చేసుకుంటున్నారంటే ఆడిట్‌లు చేపించుకుంటున్నారు అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ నుంచి చూసుకుంటే మనకి సీబీఐకి సంబంధించి వచ్చేస్తుంది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఏంటయ్యా దీనికి సంబంధించి చూసుకుంటే మనకి సెంట్రల్ బ్యూరో ఎప్పుడు స్టార్ట్ అయిందయ్యా అంటే మనకి 1963లో ఎస్టాబ్లిష్ జరిగింది ఇది. ఎవరి కమిటీ రిఫరెన్స్ ఇచ్చారయ్యా అంటే మనకి సంతానం కమిటీ. ఇంపార్టెంట్ అండి. అడిగే ఆస్కారం ఉంది. సో, ఈ సంతానం కమిటీ ఫర్ ద ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ ఏదైతే జరుగుతుందో ఆ కరప్షన్‌ని ప్రివెంట్ చేయడానికి ఈ కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ప్రకారంగానే మనకి సీబీఐ అనేది స్టార్ట్ అయింది. ఎలా గుర్తుపెట్టుకుంటాం సార్ అంటే కరప్షన్ చేసి జనాలు డబ్బులు తిన్నారనుకోండి, మీ సంతానానికి కూడా ఆ దెబ్బ తగులుతుంది. వద్దు. కరప్టెడ్ మనీ వద్దు. ఆఫీసర్లుగా నీట్‌గా నిజాయితీగా పనిచేసుకుందాము. మంచిగా గవర్నమెంట్ ఇచ్చే సాలరీలు తీసుకుందాము. ఓకే. దాంతో పాటు ఏమన్నా కావాలి అనుకుంటే వేరే పనులేమన్నా చేసుకుంటూ ఒక గంట ఎక్కువ కష్టం చేసుకుంటూ ప్రశాంతంగా సంపాదించుకోవచ్చు గానీ, ఈ కరప్షన్ జోలికి మాత్రం వెళ్ళకండి. అది మీ సంతానానికి కూడా ఎఫెక్ట్ తగులుతుంది. ఓకే. అని జెప్పి సంతానం కమిటీ గారు చెబుతున్నారు అన్నట్టు మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే. సీబీఐ అండర్‌లో చూసుకుంటే సీబీఐ న్యూస్ ఏంటో చెప్తాను ఒక్క నిమిషం. సీబీఐ గురించి మనం మాట్లాడుకుంటే సీబీఐ ఎవరి కంట్రోల్‌లో ఉంటుందయ్యా అంటే మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్, పెన్షన్ అండ్ పబ్లిక్ గ్రీవెన్స్. ఇంపార్టెంట్ అండి. ఇది చాలా తప్పు జరుగుతుంది. చాలా సార్లు అడిగిన ప్రశ్న ఇది. సీబీఐ ఎవరి అండర్‌లో ఉంటుంది? ఏ మినిస్ట్రీ అండర్‌లో ఉంటుందంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ కాదండి. మనం మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అని చెప్పి అనుకుంటాం. పోలీసులు సీబీఐ అంటే పోలీసులు అంటే హోమ్ అఫైర్స్ కింద ఉంటుందని చెప్పి అనుకుంటాం. కాదు. మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్, పెన్షన్ అండ్ పబ్లిక్ గ్రీవెన్స్ కింద ఉంటుంది. అండ్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ కింద కాదండి. ఇది ఢిల్లీ పోలీస్ స్పెషల్ యాక్ట్ ఏదైతే ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ డీఎస్పీ యాక్ట్ కిందన ఈ బాడీ ఫామ్ అయింది. ఈ బాడీ అండర్‌లో ఉంటుంది. ఓకే. ఢిల్లీ పోలీస్ బాడీ యాక్ట్ అండర్‌లో ఉంటుంది. ఇది ఒక స్టాట్యూటరీ కాదు. ఇది ఒక కాన్స్టిట్యూషనల్ బద్ధమైన ఒక సంస్థ కూడా కాదు. సీబీఐ అనేది జస్ట్ ఒక యాక్ట్ పరంగా వచ్చేసింది. ఓకే. దాని తర్వాత మెయిన్‌గా చూసుకుంటే న్యూస్ ఏంటయ్యా అంటే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటయ్యా అనుకుంటే మనకి కన్సెంట్ ఆఫ్ స్టేట్ ఫర్ సీబీఐ. సీబీఐ అనేది ఏంటి? సెంట్రల్ లెవెల్‌లో ఢిల్లీ రేంజ్‌లో ఉండాలి. కొన్ని సార్లు ఏమవుతదంటే స్టేట్‌లోకి కూడా వచ్చి స్టేట్‌లో ఎక్కడైనా కరప్షన్ జరుగుతుంది అంటే సీబీఐ వచ్చి అక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం గాని, ఆ కేస్‌ని హ్యాండిల్ చేయడం గాని జరుగుతూ ఉంటుంది. స్టేట్‌లో వచ్చారు అంటే సెంట్రల్ పోలీసులు స్టేట్‌లోకి వచ్చారు అంటే పర్మిషన్ తీసుకోవాలి కదా స్టేట్‌ది. అవునా కాదా? సో, పర్మిషన్ తీసుకునేటప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ నుంచి మనకి మోడీ గారు ఆంధ్రప్రదేశ్‌లోకి ఒక పోలీస్ ఆఫీసర్‌ని, సీబీఐ ఆఫీసర్‌ని పంపించారు. ఆయన డైరెక్ట్‌గా వచ్చేసి ఒక కేసుకి సంబంధించి ఆయన విచారణ చేసుకోవటం గాని, ఇక్కడ వేరే వాళ్ళని, ఇక్కడ జనాల్ని అరెస్ట్ చేయడం గాని ఇలాంటివి చేయకూడదు. ఎప్పుడు చేయాలి అంటే ఇక్కడ వచ్చి చంద్రబాబు గారిని పర్మిషన్ అడగాలి. స్టేట్ గవర్నమెంట్‌ని పర్మిషన్ అడగాలి. ఓకే. సీబీఐ వచ్చేసి సిబిఎన్ గారిని పర్మిషన్ అడగాలి. అయ్యా మేము ఇలా వస్తున్నాము. మాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి అడగాలి. సో, అప్పుడు ఆయన ఓకే అంటే అప్పుడు మీరు వెళ్ళి కావాల్సినవన్నీ రైడ్ చేయడం గాని ఇవన్నీ చేసుకోవచ్చు. సో, ఇక్కడ చూసుకుంటే మనకి చిన్న డిఫరెన్స్ ఒకటుంది. ఇక్కడ 2 రకాల పర్మిషన్ ఉంటుంది. జనరల్ పర్మిషన్ ఒకటుంటుంది. స్పెసిఫిక్ పర్మిషన్ ఒకటుంటుంది.
జనరల్ పర్మిషన్ అంటే ఏంటంటే, మీకు స్పెషల్‌గా ప్రతి కేస్ కోసం అని చెప్పి వచ్చి చంద్రబాబు గారినో, స్టేట్ గవర్నమెంట్‌నో అడగవసరం లేదు. ఓవరాల్‌గా ఒక పర్మిషన్ అడుగుతారు. సీబీఐ ఎప్పుడొచ్చినా సరే మీరు సహకరిస్తారా? అని చెప్పి అడుగుతారు. ఓవరాల్‌గా జనరల్ పర్మిషను. ఓకే. సో, జనరల్ పర్మిషన్ వచ్చేసిందనుకోండి, సీబీఐ ఎప్పుడొచ్చినా సరే మన స్టేట్ గవర్నమెంట్ సహకరిస్తూ ఉంటుంది. ఏ కేసైనా వాళ్ళు హ్యాండిల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. స్పెసిఫిక్ పర్మిషన్ అంటే ఏంటయ్యా అంటే, మనకి సీబీఐ ప్రతి కేస్‌లో స్టేట్ గవర్నమెంట్‌ని అడగాలి. సీబీఐ వుడ్ హావ్ టు అప్లై టు ద స్టేట్ గవర్నమెంట్ ఇన్ ఎవ్రీ కేస్. ఓకే. ఈ కేస్ అయిపోయిందా? వెళ్ళిపోయారా? మళ్ళీ కొత్త కేస్ వచ్చేటప్పుడు మళ్ళీ అడగాలి. ఓకే. సో, జనరల్ పర్మిషనా? లేదంటే స్పెసిఫిక్ పర్మిషనా? స్టార్టింగ్‌లో అయితే చాలామంది ఎంటర్‌టైన్ చేశారు గానీ, దాని తర్వాత అపార్ట్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్, అదర్ స్టేట్స్ లైక్ పంజాబు, తెలంగాణ వీళ్ళందరూ విత్‌డ్రా చేసేసారండి జనరల్ పర్మిషన్‌ని. జనరల్ కన్సెంట్‌ని విత్‌డ్రా చేసేసారు. జనరల్‌గా లేదు, నువ్వు ప్రతి కేస్‌కి మమ్మల్ని అడగాల్సిందే అని చెప్పి విత్‌డ్రా చేశారు. వెస్ట్ బెంగాల్‌లో అయితే ప్రస్తుతానికి జనరల్ పర్మిషనే జరుగుతా ఉంది. సో, దీనికి సంబంధించి చూసుకున్నాం అనుకుంటే, నెక్స్ట్ ఆర్టికల్ చూసుకుంటే ఆర్టికల్ 341 మనకు పాలిటీలో బాగా చర్చలో ఉంది. ఏంటయ్యా ఇది అంటే, సుప్రీం కోర్ట్ స్టేట్ కెనాట్ ఆల్టర్ ద షెడ్యూల్ క్యాస్ట్ లిస్ట్. ఓకే. షెడ్యూల్ క్యాస్ట్ లిస్ట్ పబ్లిష్డ్ అండర్ ఆర్టికల్ 341. ఏదైతే మనకి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఎస్టీ, ఎస్సీ అని చెప్పి కొన్ని క్యాస్ట్ లిస్ట్ ఉంటుంది. ఓకే. మనకు డిఫరెంట్ క్యాస్ట్‌లున్నాయి. ఎలుక రాస్ అని చెప్పి, మాలాస్ అని చెప్పి ఇలా డిఫరెంట్ క్యాస్ట్‌లున్నాయి. ఈ క్యాస్ట్‌లన్నీ ఒక లిస్టు మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఒకటిస్తుంది. ఆ సెంట్రల్ గవర్నమెంట్ లిస్ట్ ప్రకారం మీరు ఎస్టీ, ఎస్సీ అవుతారు. ఓకే. స్టేట్ గవర్నమెంట్ అందులో ఆల్టర్ చేయడానికి, కదిలించడానికి లేదు. మీకు ఎవరికైనా మీ స్టేట్‌లో ఏదైనా ఒక క్యాస్ట్ షెడ్యూల్ క్యాస్ట్ అని అనిపించిందా? సెంట్రల్ గవర్నమెంట్‌కి ప్రపోజల్ పంపియండి. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? పార్లమెంట్‌లో మాట్లాడి ఆ క్యాస్ట్‌ని తీసుకోవాలా? వద్దా? అని చెప్పి చూసుకొని, పార్లమెంట్ అఫైర్స్ కమిటీ చూసుకొని, దాన్ని ఒకవేళ కలపాలి అనుకుంటే కలిపేస్తుంది. లేదు అనుకుంటే కలపదు. ఓకే. సో, ఈ కలపటము, తీయటము ఈ మ్యాటర్స్ అన్నీ మన సెంట్రల్ లిస్ట్‌లో ఉన్నవి. మనకి ఏదైతే షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ ఏవైతే లిస్ట్ ఉందో దాన్ని స్టేట్ కదిలించడానికి లేదు. అంటే 341 ఆర్టికల్‌ని స్టేట్ ముట్టుకోకూడదు. ఓకే. అయితే కోర్ట్ ఏమంటుందంటే, ద కోర్ట్ స్ట్రక్ డౌన్ బీహార్ గవర్నమెంట్ రిజల్యూషన్ టు మెర్జ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కమ్యూనిటీ ఇన్ స్టేట్ లిస్ట్. ఏదైతే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ సెక్షన్ ఈబీసీ లిస్ట్ ఏదైతే ఉందో, ఈ ఈబీసీ లిస్ట్‌లో మన బీహార్ గురించి చాలా వరకు ఈ న్యూస్‌లు చాలా ఎక్కువ ఉన్నాయండి. స్పెషల్ స్టేటస్ ఇవ్వండి, లేదంటే స్పెషల్ ప్యాకేజీలు ఇవ్వండి, లేదంటే మా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ సెక్షన్స్ ఎవరైతే పీపుల్స్ ఉన్నారో వీళ్ళందరినీ ఎస్టీ, ఎస్సీస్‌లో మార్చేయండి. ఎస్సీ, ఎస్టీస్‌గా రిజర్వేషన్ ఇవ్వండి వీళ్ళకి అని చెప్పి చాలా జరుగుతా ఉన్నాయి. ఈబీసీలో ఉన్నోళ్ళందరినీ ఎస్టీ, ఎస్సీలో చేర్చండి అని చెప్పి ఒక న్యూస్ ఒకటి మనకి మన ఎవరైతే బీహార్ గవర్నమెంట్ ఉందో అది స్టార్ట్ చేసింది. సో, దానికి సంబంధించి చూసుకుంటే మనకి ఆర్టికల్ 341 ఏం చెబుతుందో ఒకసారి చూసుకుంటే, ప్రెసిడెంట్ కెన్ అఫీషియల్లీ డిజిగ్నేట్ సర్టెన్ గ్రూప్స్ యాస్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫర్ స్పెసిఫిక్ స్టేట్స్. ఓకే. ప్రెసిడెంట్ కెన్ అఫీషియల్లీ డిజిగ్నేట్. ప్రెసిడెంట్ ఒక్కళ్ళే ఈ షెడ్యూల్ క్యాస్ట్‌ని డిసైడ్ చేయగలరు. ఓకే. ఎక్కడి నుంచి మన స్టేట్‌లో నుంచి కొన్ని స్టేట్‌లో ఒక్కో స్టేట్‌లో నుంచి కొంతమందిని తీసి వీళ్ళు షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ కిందగా కన్సిడర్ అవుతారు అని చెప్పి మనకి చెబుతారు ప్రెసిడెంట్ గారు. వేరే వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర పర్మిషన్ లేదు. ఫర్ స్టేట్ దిస్ ఈస్ డన్ ఆఫ్టర్ కన్సల్టింగ్ ద గవర్నర్. ఓకే. ఒకవేళ మనకి స్టేట్‌లో ఏదైనా స్పెసిఫిక్ క్యాస్ట్‌ని ఇంక్లూడ్ చేయాలి అనుకుంటే గవర్నర్‌ని అడిగి వాళ్ళు మన ప్రెసిడెంట్ ఏం చేస్తారయ్యా అంటే ఇంక్లూడ్ చేస్తారు. రైట్. ద డిజిగ్నేషన్ మే ఇంక్లూడ్ ఎంటైర్ స్టేట్, ఎంటైర్ క్యాస్ట్, రేసెస్, ట్రైబ్స్ ఆర్ సబ్ గ్రూప్స్ వితిన్ దీస్ కేటగిరీస్. పార్లమెంట్ మే బై లా ఇంక్లూడ్ ఆర్ ఎక్స్‌క్లూడ్ తీయడానికి గాని, వేయడానికి గాని మనకి పార్లమెంట్ దగ్గర పర్మిషన్స్ ఉన్నాయి దీనికి సంబంధించి. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి రెసిడెంట్ రిటర్న్ బిల్ పాస్డ్ బై పంజాబ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఇక్కడ చూసుకుంటే మనకి పంజాబ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఒక బిల్ పాస్ చేసిందండి. ఆ బిల్లు మామూలుగా తెలుసు మనకి లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే ఏముంటుందయ్యా అక్కడ అంటే, మనకి ఒక బిల్లు మన అసెంబ్లీలో పాస్ అయిన తర్వాత అక్కడ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటుంది. కౌన్సిల్‌లో కూడా పాస్ అయిన తర్వాత గవర్నర్ దగ్గరికి వెళ్తుంది. గవర్నర్ గారు దాని మీద సంతకం చేస్తారు. సంతకం చేసిన తర్వాత అది ఒక లా రూపంలో, యాక్ట్ రూపంలో మారుతుంది. ఓకే. ఒక యాక్ట్ రూపంలో మారుతుంది. అప్పటి వరకు అది బిల్లు రూపేణా కనిపిస్తూ ఉంటుంది అందరికీ. రైట్. సో, ఇక్కడ చూసుకుంటే ఈ గవర్నర్ గారి దగ్గర ఫేస్ చూసుకున్నాం అనుకుంటే, గవర్నర్ దగ్గర మనకి వీటో పవర్స్ ఉంటాయి. మనందరం పాలిటీలో చదివేటప్పుడు మనం క్లియర్‌గా చదువుకున్నాము. వీటో పవర్స్ ఉంటాయి. సో, ఈ వీటో పవర్స్‌కి సంబంధించే ఇక్కడ డిస్కషన్ మొత్తం జరుగుతుంది. గవర్నర్ దగ్గర వీటో పవర్స్ ఏమేమి ఉంటాయనేది మీకు అందరికీ ఆల్రెడీ తెలుసు. మనకు అబ్సల్యూట్ వీటో అని చెప్పి ఒకటి ఉంటుంది. అబ్సల్యూట్ వీటో, దాని తర్వాత పాకెట్ వీటో ఉంటుంది. దాని తర్వాత సక్సెసివ్ వీటో అని ఒకటి ఉంటుంది. దాని తర్వాత మనకి రిజర్వ్ ఫర్ ప్రెసిడెంట్ అని కూడా ఉంటుంది.
ఒకసారి చూసుకుంటే ఈ వీటో పవర్స్ ఏమేమి ఉన్నాయా అంటే మనకు తెలుసు. అబ్సల్యూట్ వీటో అంటే ఒకసారి బిల్లు మనకి లోక్‌సభ నుంచి లేదంటే లోక్‌సభ కాదు సారీ. మన లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏదైతే ఉందో అసెంబ్లీ నుంచి మన లెజిస్లేటివ్ కౌన్సిల్‌కొస్తుంది. దాని తర్వాత గవర్నర్ గారి దగ్గరకొస్తుంది. ఈ గవర్నర్ గారు సైన్ చేసే ముందు నేను అస్సలు సైన్ చేయను అని చెప్పి వెనక్కి పంపించేస్తే దాన్ని అబ్సల్యూట్ వీటో అంటారు. అస్సలు నేను సైన్ చేయను. సస్పెన్సివ్ వీటో అంటే సరే మీరొక్కసారి చూడండి. మీరొకసారి ఈ బిల్లు కొద్దిగా తప్పుగా ఉంది. బిల్లు ఒకసారి చూడండి అని చెప్పి పంపించి, మళ్ళీ ఒకసారి పంపించిన తర్వాత దీన్ని మళ్ళీ వెనక్కి పంపించొచ్చు. ఓకే. దీన్ని సస్పెన్సివ్ వీటో అంటారు. ఒక్కసారి రీకన్సిడరేషన్ కోసం ఒక్కసారి తప్పులేమైనా ఉన్నాయో అని చెప్పి మళ్ళీ పంపిస్తే దాన్ని సస్పెన్సివ్ వీటో అంటారు. డైరెక్ట్‌గా అబ్సల్యూట్ అసలు ఏం లేదు. ఈ బిల్లే తప్పు. అసలు నేను సైన్ పెట్టను పో. ఇంకోసారి నా దగ్గరికి తీసుకొని రాకు అని చెప్పి అన్నారనుకోండి. అది అబ్సల్యూట్ వీటో కిందకి వెళ్తుంది. రైట్. నెక్స్ట్ రిజర్వ్డ్ ఫర్ మనకి ప్రెసిడెంట్ అని చెప్పి అంటే ఏంటంటే, ఈ బిల్లు నా పరిధి కాదు. మా బాస్ ప్రెసిడెంట్ గారున్నారు. అంతే కదా! గవర్నర్‌కి బాస్ ఎవరు? ప్రెసిడెంట్. సో, మా బాస్ ప్రెసిడెంట్ గారున్నారు. ఆయన చూస్తారు ఇదంతా. ఆయన దగ్గరికి పంపిస్తున్నాను నేను అని చెప్పి గవ గవర్నర్ గారు ప్రెసిడెంట్ దగ్గరికి ఆ బిల్లుని పంపించేయొచ్చు. అది రిజర్వ్డ్ ఫర్ ప్రెసిడెంట్. ఇది కాకుండా నాలుగో రకమైనది ఒకటుంటుంది. పాకెట్ వీటో అంటారు. పాకెట్ వీటో అంటే ఏంటంటే, ఆయన తన జేబులో పెట్టేసుకొని బిల్లుని జేబులో పెట్టేసుకొని ఎళ్ళిపోతారు. ఆయన ఇష్టం వచ్చినప్పుడు కావాలంటే సైన్ జేస్తారు. ఓకే. ఏదో రోజు సైన్ అయితే జేస్తారు గానీ, పాకెట్‌లో పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఆ బిల్లు గురించి ఆయన సమాధానం ఏం చెప్పరు. అయితే ఇప్పుడు కేస్ చూసుకుంటే మనకి ఈ రిజర్వ్డ్ ఫర్ ప్రెసిడెంట్ అనేది ఇప్పుడు ఈ కేస్‌గా మారింది మనకి. ఏంటయ్యా ఇది అంటే మనకి మన గవర్నర్ ఎవరైతే ఉన్నారో ఆయన నార్మల్‌గా యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో మన ఆంధ్రప్రదేశ్‌లో చాలా యూనివర్సిటీలు ఉన్నాయి. అలానే మన ఆ యూనివర్సిటీస్‌కి చైర్మన్‌గా ఎవరు ఉంటారయ్యా అంటే మనకు గవర్నర్‌గా ఉంటారు. ఓకే. సో, ఆ గవర్నర్‌ని తీసేసి చీఫ్ మినిస్టర్ యాస్ ఎ ఛాన్సలర్ చైర్మన్ కాదు ఛాన్సలర్. సో, ఛాన్సలర్‌గా ఉండడానికి మనకి ఈ బిల్లు ప్రవేశపెట్టారు. ఓకే. గవర్నర్‌ని ఆ ఛాన్సలర్‌గా తీసేసి ఇప్పటి నుంచి చీఫ్ మినిస్టర్ గారు ఛాన్సలర్‌గా ఉంటారంట పంజాబ్‌లో. ఓకే. దానికి సంబంధించి ఆ బిల్లు ఫార్వర్డ్ చేశారు. అయితే గవర్నర్ గారు ఏమన్నారంటే, "నా మీద నాకే గన్ను పెట్టి నన్నే పేల్చుకోమంటారా? లేదులే మా బాస్‌కి పంపిస్తా ఆగండి" అని చెప్పి ప్రెసిడెంట్ గారి దగ్గరికి పంపించారు. ఓకే. సో, గవర్నర్ గారి దగ్గర ఉన్న ఈ పవర్‌ల గురించి ఏ ఆర్టికల్ చెబుతుందయ్యా అంటే ఆర్టికల్ 200 చెబుతుంది. 200. ఓకే. 100 సార్లు కాదు 200 సార్లు చెప్పినా సరే, నేను మాట వినను. నా మాట నాదే. నేను మా ప్రెసిడెంట్ గారి దగ్గరికి పంపిస్తాను. లేదా నా పాకెట్‌లో పెట్టుకొని వెళ్ళిపోతాను బిల్లుని. 100 సార్లు కాదు 200 సార్లు చెప్పినా సరే, నా జేబులో పెట్టుకొని వెళ్ళిపోతా బిల్లుని. ఎవరు ఆపుతారో చూస్తా. అని చెప్పి గవర్నర్ గారు జస్ట్ మనం గుర్తుపెట్టుకోవడానికి హానరబుల్ గవర్నర్ గారిని అనే స్థాయి కాదు మనది. మనకేందంటే జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి మనకు గుర్తుండదని చెప్పి చెబుతున్నాను. ఆర్టికల్ 200 గురించి ఈ ఆర్టికల్ చెబుతుంది. ఆర్టికల్ 200 ఇది చెబుతుంది. ఓకే. సో, ఇలానే మీకు పాలిటిక్స్ సంబంధించి ఇలా కోడింగ్‌తో నేర్చుకుంటేనే మీకు లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. దీనికి సంబంధించి మన యాప్‌లో ఆల్రెడీ కోర్సెస్ అవైలబుల్‌గా ఉన్నాయి. ఎవరైనా కావాలి అనుకుంటే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రైట్. సో, ఎన్హాన్స్‌మెంట్ ఆఫ్ రిజర్వ్డ్ బిల్ దెన్ డిపెండ్స్ అపాన్ ద ప్రెసిడెంట్ అసెంట్ ఆర్ రిఫ్యూజల్ ఆఫ్ అసెంట్ అండ్ గవర్నర్ హాస్ నో రోల్. ఒక్కసారి పంపించారు అంటే గవర్నరు ప్రెసిడెంట్ దగ్గరికి పంపించారు అంటే ఇంకా గవర్నర్ దగ్గర కూడా ఆ పవర్స్ ఉండవు. సైలెంట్‌గా ఉండాల్సిందే ఇంకా. ఓకే. సో, దానికోసమే చెబుతున్నారు. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఒక సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ వచ్చింది. ఏంటయ్యా ఇది అంటే మినరల్ టాక్సేషన్. ఏంటయ్యా ఈ మినరల్ టాక్సేషన్ అంటే ఏవైతే మైనింగ్ కంపెనీస్ ఉన్నాయి కదా! మైన్స్ చేస్తూ ఉంటారు కదా! మైన్స్ అండ్ మినరల్స్ ఏవైతే తవ్వుతారు కదా! సో, దానికి సంబంధించి ఏవైతే మైన్స్ అండ్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన ఏదైతే టాక్స్ వెయ్యాలో అది స్టేట్ లెజిస్లేచర్ వెయ్యొచ్చు. ఓకే. ఇప్పటివరకు ఏందంటే స్టేట్ లెజిస్లేచర్ ఏసే పవర్ లేదు అని చెప్పి గొడవ జరుగుతా ఉంది. అయితే మన సుప్రీం కోర్ట్ 8:1 ధర్మాసనం 9 మంది జడ్జిల్లో 9 మంది ప్యానెల్ ఒక కేసు జరిగింది. 9 మంది జడ్జిల్లో 8 మంది ఏమన్నారయ్యా అంటే ఏమనయ్యారయ్యా అంటే మనకి పార్లమెంటే కాదు స్టేట్ లెజిస్లేచర్ కెన్ టాక్స్ మైనింగ్ ల్యాండ్స్‌కి టాక్స్ వేయొచ్చు. పార్లమెంట్ నాట్ లిమిటెడ్ బై పార్లమెంట్ ఒకటే కాదు దానికి టాక్స్ వేయగలిగేది స్టేట్ లెజిస్లేచర్ కూడా దానికి టాక్స్ వేసుకోవచ్చు. వాళ్ళు కలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పి యాజ్ పర్ దేనికి అనుగుణంగా మనకి ఎంఎండిఆర్ఏ మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ ఏదైతే 1957లో ఏదైతే జరిగిందో దానికి సంబంధించి ఈ యాక్ట్ చెబుతుంది. ఏం చెబుతుంది? స్టేట్ హ్యావ్ పవర్ టు లివీ ట్యాక్స్ ఆన్ మినరల్ రైట్స్. రైట్. నెక్స్ట్ చూసుకుంటే దీనికి సంబంధించి చూసుకుంటే పవర్ టు ట్యాక్స్ మినరల్ రైట్స్ ఈజ్ ఎన్యూమరేటెడ్ ఇన్ ఎంట్రీ 50 ఆఫ్ లిస్ట్ 2
స్టేట్ లిస్ట్ ఏదైతే మనకు తెలిసిందే, స్టేట్ లిస్టు, కాంకరెంట్ లిస్టు, సెంట్రల్ లిస్ట్ అని చెప్పి 3 లిస్టులు ఉన్నాయి. అయితే ఇందులో స్టేట్ లిస్ట్లో ఎంట్రీ 50 ఆఫ్ లిస్ట్ 2లో మనకి క్లియర్గా చెబుతా ఉంది. ఏమని చెబుతా ఉంది అంటే పార్లమెంట్ కెనాట్ యూజ్ ఇట్స్ రెసిడ్యూరీ పవర్ విత్ రెస్పెక్ట్ టు సబ్జెక్ట్ మ్యాటర్. ఓకే, మనకి ఏదైతే రెసిడ్యూరీ పవర్ ఏదైతే ఉందో అది పార్లమెంట్ యూజ్ చేయడానికి లేదు. స్టేట్ కావాలంటే ఈ లిస్ట్లో ఉన్న వాటిని వాళ్ళు ట్యాక్స్ విధించుకోవచ్చు అని చెప్పి క్లియర్గా మినరల్స్ గురించి చెబుతా ఉంది. పార్లమెంట్ కెన్ ఇంపోజ్ లిమిటేషన్స్ ఆన్ స్టేట్స్ మినరల్ ట్రాన్సాక్షన్ వయా లాస్, బట్ MMDRA హ్యాస్ నో స్పెసిఫిక్ ప్రొవిజన్ ఇంపోజింగ్ సచ్ లిమిటేషన్స్. యాజ్ పర్ MMDRA అయితే మనకి పార్లమెంటు స్టేట్ని ఆపకూడదు. ఏమని ఆపకూడదు? ట్యాక్స్ వేయడానికి మీరు ట్యాక్స్ వేయడానికి అనర్హులు అని చెప్పి ఆపకూడదు. ఓకే, కావాలంటే పార్లమెంట్లో ఏదైనా లా తయారు చేసుకో, లా తయారు చేసుకొని కావాలంటే ఆ లాకి అనుగుణంగా ఏమన్నా కావాలి అనుకుంటే, వాళ్ళని ఆపాలి అనుకుంటే స్టేట్ని ఆపుకో. ఓకే, నీ దగ్గర ఉన్నాయి కదా, ట్యాక్సేషన్ ఉంది కదా, బడ్జెట్లో ప్రవేశపెడతావు కదా, ఏ ట్యాక్సులు ఎంత పెట్టాలి ఏంటి అనేది. ఆ టైంలో కావాలంటే మినరల్స్కి, మైనింగ్స్కి మేము ట్యాక్స్ వేస్తున్నాం అని చెప్పి వాళ్ళందరికీ ట్యాక్స్ వేసుకో కావాలంటే నువ్వు. అంతేగాని నువ్వు వసూలు చేసుకుంటే చేసుకో, లేదంటే లేదు, మమ్మల్ని మాత్రం అడక్కు అంటుంది. రైట్, యాజ్ పర్ MMDRA. సో నెక్స్ట్ చూసుకుంటే ఎంట్రీ 54 ఆఫ్ యూనియన్ లిస్ట్ ఏదైతే ఉందో పర్టైనింగ్ టు ద యూనియన్ ఎంట్రీ, మనకి లిస్ట్ 1 యూనియన్ లిస్టు మనం ఇందా చెప్పాను కదా, స్టేట్, సెంట్రల్ అండ్ కాంకరెంట్ లిస్ట్ అని చెప్పి 3 లిస్టులు ఉన్నాయని. స్టేట్ లిస్ట్లో చూసుకున్నాము, సెంట్రల్ లిస్ట్లో కూడా ఇలాంటిదే ఒకటి ఉంది. ఏమంటుందయ్యా అంటే అది అంటే పవర్ ఓవర్ మినరల్స్ ఈజ్, యూనియన్ దగ్గర ఉన్న పవర్ ఓవర్ మినరల్స్ ఈజ్ రెగ్యులేటరీ అండ్ డస్ నాట్ ఇంక్లూడ్ ట్యాక్సింగ్ అథారిటీ. నువ్వు వాళ్ళని, ఆ మైన్స్ మినరల్స్ వాళ్ళని రెగ్యులేట్ చేయగలవు. అంటే నువ్వేం మైనింగ్ చేస్తున్నావు, ఏం మైనింగ్ చేయకూడదు, ఆ మైనింగ్ చేసిన తర్వాత ఆ గూడ్స్ నువ్వు ఎక్కడ సప్లై చేస్తున్నావు, ఎక్కడ సప్లై చేయకూడదు, ఇవన్నీ రెగ్యులేట్ చేయవచ్చు నువ్వు, అంతే. సెంట్రల్ గవర్నమెంట్ రెగ్యులేటరీ పవర్ మాత్రమే ఉంది మినరల్స్కి సంబంధించి. స్టేట్ గవర్నమెంట్ దగ్గర ట్యాక్స్ వేసే పవర్ ఉంది. అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ చూసుకున్నాము అనుకుంటే మనకి 2023 అమెండ్మెంట్ ఒకటి జరిగింది MMRDలో. సెంట్రల్ గవర్నమెంట్ ఏమంటుంది, ఇప్పటివరకు రెగ్యులేటరీ కదా, సో సెంట్రల్ గవర్నమెంట్ ఎక్స్క్లూజివ్లీ ఆక్షన్ కూడా చేయొచ్చు. ఆక్షన్, మైనింగ్ లీజ్ ఏదైతే ఉందో, ఈ మైన్ ఉందండి, ఏదో ఒక కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ఏదో ఒక మైన్ ఉంది, ఆ మైనింగ్ సంబంధించి ఆక్షన్ వేసి మైనింగ్ లీజ్కి ఇచ్చి ఆ డబ్బులు జోబులో వేసుకోవచ్చు. ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, అండ్ దీనికి సంబంధించి చూసుకుంటే ఆక్షన్స్ వుడ్ బి కంప్లీటెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్, బట్ మైనింగ్ లీజ్ ఆర్ కాంపోజిట్ లైసెన్స్ విల్ బి గ్రాంటెడ్ బై ద స్టేట్ గవర్నమెంట్ ఓన్లీ. ఓకే, సో వన్ టైము ఏదైతే లీజ్ జరుగుతుందో ఆ లీజు ఆక్షన్ కండక్ట్ చేయటమే మన సెంట్రల్ గవర్నమెంట్ పని. దాని తర్వాత దానికి లైసెన్స్ ఇవ్వాలి అంటే స్టేట్ గవర్నమెంట్ మాత్రమే ఇవ్వాలి అని చెప్పి చెబుతుంది. ఓకే, రిమూవ్ సర్టైన్ మినరల్స్ ఫ్రమ్ ద లిస్ట్ లైక్ సచ్ యాజ్ లిథియం, బెరీలియం, టిటానియం అనేది 2023లో ఏదైతే అమెండ్మెంట్ జరిగిందో ఆ అమెండ్మెంట్లో మనకి లిథియము, బెరీలియము, టిటానియము అనే ఈ మినరల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆ లిస్టులో నుంచి, మినరల్ లిస్టులో నుంచి తీసేశారు అని చెప్పి ఈ ఆర్టికల్ చెబుతుంది. సో లాస్ట్ ఆర్టికల్ చూసుకుంటే మనకి ఫారెనర్స్ ట్రిబ్యునల్. ఏంటయ్యా ఇది ఫారెనర్స్ ట్రిబ్యునల్ అంటే, ఎవరైనా విదేశాల నుంచి ఎవరైనా ఇండియాకు వచ్చారనుకోండి, వాళ్ళు ఇక్కడే ఉంటానని చెప్పి సిటిజన్షిప్ అప్లై చేస్తే ఫారెనర్స్ ట్రిబ్యునల్స్ ఏవైతే ఉన్నాయో అవి చూసుకుంటే అతని సిటిజన్షిప్ ఇవ్వాలా లేదా అనేది. ఓకే, సో ఇది చూసుకుంటే మనకి ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారయ్యా అంటే మనకి 1964 ఏదైతే ఆర్టికల్ ఉందో, 1964లో దీన్ని మనకి ఈ ట్రిబ్యునల్స్ అనేది స్టార్ట్ చేశారు. సుప్రీంకోర్టు రీసెంట్లీ ఓవర్టర్న్ ద డెసిషన్ ఆఫ్ అస్సాంస్ ఫారినర్స్ ట్రిబ్యునల్ అండ్ డిక్లేర్డ్ ఏ రెసిడెంట్ ఆఫ్ ద స్టేట్ యాజ్ ఇండియన్ సిటిజన్. మనకి అస్సాం ఫారినర్ ట్రిబ్యునల్స్ ఏం చేశారంటే, అస్సాం మనకి చాలా గొడవలు అల్లరు అవన్నీ అవుతున్నాయి కదా అస్సాంలో. అయితే దానికి సంబంధించి సిటిజన్షిప్ గురించి చాలా అల్లర్లు జరుగుతూనే ఉన్నాయి, మనం వింటూనే ఉన్నాం. అందులో ఫారెన్ ట్రిబ్యునల్ ఏం చేసిందంటే ఒక సిటిజన్కి మనకి ఏం చేసిందయ్యా అంటే అతనికి సిటిజన్షిప్ ఇవ్వాల. అతను ఏం చేశాడు, సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. అయ్యా ఇలా ఫారినర్స్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో, FT ఏదైతే ఉందో, ఈ FT నా సిటిజన్షిప్ నాకు ఇవ్వట్లేదు అని చెప్పి అతను వెళ్ళి కేసు ఫైల్ చేశాడు. సో సుప్రీంకోర్టు ఏమందయ్యా అంటే ఇతనికి సిటిజన్షిప్ గ్రాంట్ చేయండి అని చెప్పి ఫారెన్ ట్రిబ్యునల్స్ని ఆదేశించింది. అయితే దీనికి సంబంధించి చూసుకుంటే ఫారెన్ ట్రిబ్యునల్స్ ఎస్టాబ్లిష్మెంట్, దీస్ ఆర్ మనకి క్వాసి జ్యుడిషియల్ బాడీస్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ఫారెన్ ట్రిబ్యునల్స్ ఆర్డర్ 1964 by the central government according to section 3 of the Foreigners Act 1946. ఇది చాలా ఇంపార్టెంట్, ఫారెన్ యాక్ట్ 1946.
గుర్తుపెట్టుకోవడానికి ఆల్రెడీ టెక్నిక్ కూడా ఇచ్చాను. 1946-47 మనకి స్వాతంత్రం వచ్చింది. 1947 ఈ స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ఫారినర్సే కదా మన దగ్గరకు వచ్చారు. ఈ బ్రిటిషర్స్ ఫారినర్సే కదా మన దగ్గరకు వచ్చారు. అయితే ఈ ఫారినర్స్కి సంబంధించి స్వాతంత్రం వచ్చింది. అండ్ ఆ ఫారినర్స్కి సిటిజన్షిప్ ఇవ్వాలి అంటే దాని ముందు సంవత్సరమే ఒక యాక్ట్ ఒకటి తయారైంది. ఓకే, సో ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. మన స్వాతంత్రం వచ్చిన సంవత్సరం ముందే ఈ ఫారినర్స్కి సంబంధించి ఇంకో ఈవెంట్ కూడా ఉంది అన్నట్టు గుర్తుపెట్టుకోవచ్చు. బిఫోర్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ ఫారినర్స్. ఈ అథారిటీ ఏం చేస్తుందయ్యా అంటే ఓన్లీ ఫారెన్ ట్రిబ్యునల్స్ హ్యావ్ ద పవర్ టు డిక్లేర్ ఏ పర్సన్ యాజ్ ఎ ఫారినర్ ఆర్ ఎల్స్ ఇండియన్ సిటిజన్. రైట్, దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. మనకి జూలైకి సంబంధించి ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి పీడిఎఫ్ కావాలి అనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, అందులో అవైలబుల్గా ఉన్నాయి. అండ్ దీనికి సంబంధించి మీకు ఇలా కోడింగ్తో ఇలా డెప్త్గా మీరు కంటెంట్ నేర్చుకోవాలనుకుంటే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో మంచి కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి, ఎవరైనా కావాలంటే చూడొచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.